హైదరాబాద్ వనస్థలీపురంలో బోనాల పండుగ విషాదాన్ని నింపింది. పండుగ రోజున తెచ్చుకున్న మాంసం తిని ఒక కుటుంబం ఆసుపత్రి పాలవగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చికెన్ బోటిని ఫ్రిడ్జ్లో నిల్వ చేసి తిన్న 12 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. వాంతులు విరేచనాలతో బాధపడుతున్న వారిని చింతలకుంటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. కాగా కుటుంబ పెద్ద శ్రీనివాస్ మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించారు. అడ్మిట్ అయిన 12 మందిలో 10 మంది సేఫ్ గా ఉన్నారు. మార్నింగ్ వచ్చినప్పుడు క్రిటికల్ గా ఉన్నారు. ఎవరికి పల్స్ గానీ బీపీ గానీ అన్ని లో వాల్యూమ్ లో ఉన్నాయండి. 12 మెంబర్స్ లో 10 మెంబర్స్ సేఫ్ గా ఉన్నారు. ఇద్దరు మెంబర్స్ ఒకటి ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉండడం 65, వాళ్ళకి డయాబెటిక్ గానీ కార్డియాక్ ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళు క్రిటికల్ గా ఉన్నారు. వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. వాళ్ళ ఐసీలో మెయింటైన్ అవుతున్నారండి. వాళ్ళు ఇదే మన దగ్గరికి రాకుండా ఒక పర్సన్ ట్రీట్మెంట్ తీసుకోలేదు, తను డెత్ అయ్యారని మనకు ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇదే ఫ్యామిలీ మెంబర్ లో ఫ్యామిలీ హెడ్ అండి, తన పేరు శ్రీనివాస్ అండి. తన ఇంట్లోనే సమ్ ఫంక్షన్ ఫ్యామిలీ గ్యాదరింగ్ అయింది.